హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకమఐఎస్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్ని స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనం చూడబోతున్న టాపిక్స్ బ్లాక్ సీ, యుఎన్ సిట్రల్, 2026 కామన్వెల్త్ గేమ్స్, ఇండియా కాల్స్ ఫర్ స్ట్రాంగర్ ఎస్సీఓ యాక్షన్ అగెయిన్స్ట్ టెర్రరిజం, అలాగే పిఎం యశస్వి అండ్ చంద్రశేఖర్ ఆజాద్. ఇవి మనకి న్యూస్లో ఉన్నాయన్నమాట. ఓకే, సో బ్లాక్ సీ. సో రీసెంట్గా మనకి కమర్షియల్ వెసల్ మీద మనకి బ్లాక్ సీలో ఇండియన్ కమర్షియల్ వెసల్ మీద బ్లాక్ సీలో అటాక్ జరిగిందన్నమాట. అది మనకి జూలై 18న జరిగింది అటాక్. సో దీన్ని మనకి ఖండిస్తూ మనకి గవర్నమెంట్ ఏంటంటే మనకి యుక్రెయిన్ అంబాసిడర్కి చెప్పడం జరిగిందన్నమాట. అందుకే ఇది న్యూస్లో అనమాట. యుఎన్ స్ట్రాంగ్లీ కండెమ్ ద అటాక్ ఆన్ ద కమర్షియల్ వెసల్ MVOMO RFI ఇన్ ద బ్లాక్ సీ మాట. ఓకే, ఇది ఒక కమర్షియల్ వెసల్ మాట, గవర్నమెంట్ రిలేటెడ్ వెసల్ కాదు. సో మనకి అందుకు ఇది మనకి న్యూస్లో ఉంది. సో మనం ఎగ్జామ్ డైమెన్షన్లో ముఖ్యంగా మనకి వరల్డ్ జాగ్రఫీ అలాగే మ్యాప్ డైమెన్షన్ కూడా ఇంపార్టెంట్ కదా. సో మనం బ్లాక్ సీ గురించి తెలుసుకోవాలన్నమాట. సో ఈ బ్లాక్ సీ అన్నది మనకి ఎక్కడ ఉంది అంటే ఇట్స్ అ లార్జ్ ఇన్లాండ్ బాడీ ఆఫ్ వాటర్ లొకేటెడ్ ఇన్ ద సౌత్ ఈస్టర్న్ యూరోప్ మాట. ఇది మనకి సౌత్ ఈస్టర్న్ యూరోప్లో ఉన్న వాటర్ బాడీ మాట. ఇట్ ఈస్ బార్డర్డ్ బై 6 కంట్రీస్. సో ఇట్ ఈస్ బార్డర్డ్ బై 6 కంట్రీస్ ఏంటంటే బల్గేరియా, ఇంకొకటి రొమానియా, ఇంకోటి యుక్రెయిన్, అలాగే రష్యా, అండ్ వీ హ్యావ్ జార్జియా అండ్ వీ హ్యావ్ టర్కీ మాట. సో వీటికి బార్డరింగ్ కంట్రీస్ మాట. అంటే మనకి 6 కంట్రీస్ ఉన్నాయి. దట్ ఈస్ బల్గేరియా, రొమానియా, యుక్రెయిన్, రష్యా, జార్జియా అండ్ టర్కీ. ఈ పర్టికులర్ ఇవి గుర్తుంచుకోండి. ట్రై టు రిమెంబర్ ఇన్ వన్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో గుర్తుంచుకోండి. ఐదర్ మనకి క్లాక్ వైజ్ అయినా ఏదైనా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఏదో ఒక ప్యాటర్న్లో గుర్తుంచుకుంటే మర్చిపోవడం గుర్తుంచుకోవడం ఈజీ అవుతుందన్నమాట. ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద మెడిటేరియన్ సీ త్రూ ద బోస్ఫరస్ స్ట్రైట్. సో ఈ పర్టికులర్ బ్లాక్ సీ అన్నది మనకి మెడిటేరియన్ సీకి కనెక్ట్ అవుతుందన్నమాట. చూసారా, ఇక్కడ మనకి బ్లాక్ సీ అన్నది ఇలా మెడిటేరియన్ సీకి కనెక్ట్ అవుతుంది. ఈ మధ్యలో మనకి కనెక్షన్స్కి డిఫరెంట్ వాటర్ ఛానల్స్ ఉంటాయన్నమాట. అలాగే బోస్ఫరస్ స్ట్రైట్ అన్నమాట. ఈ బోస్ఫరస్ స్ట్రైట్ అన్నది మనకి బ్లాక్ సీని అండ్ సీ ఆఫ్ మర్మరాని కనెక్ట్ చేస్తుంది. ఇక్కడ బ్లాక్ సీ, ఇది సీ ఆఫ్ మర్మరా అన్నమాట. ఓకే, అండ్ అలాగే మనకి ఇక్కడ ఏజియన్ సీ ఉందన్నమాట. సో ఈ సీ ఆఫ్ మర్మరా ఈజ్ కనెక్టెడ్ టు ద ఏజియన్ సీ త్రూ అనదర్ స్ట్రీట్ కాల్డ్ ద డార్డనెల్స్ స్ట్రీట్ అన్నమాట. ఓకే, సో ఇట్ ఈస్ కనెక్టెడ్, మనకి సీ ఆఫ్ మర్మరా ఈస్ కనెక్టెడ్ టు ఏజియన్ సీ through a strait called Dardanelles Strait. See, ఈ Aegean Sea మనకి it will open into Mediterranean Sea మాట. ఓకే, అండ్ అలాగే ఇట్స్ a largest inland body of water and also the largest meromectic basin మాట. Meromectic basin అంటే మనకి సీ వాటర్ ఉంటుంది కదా. సో మనకి జనరల్గా సీ వాటర్ అండర్ సీలో ఉన్న లేయర్స్లో ఉన్న వాటర్స్ అంటే అబవ్ వాటర్, సర్ఫేస్ వాటర్ అండ్ డీప్ వాటర్ రెండు మిక్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. దానివల్ల న్యూట్రియంట్స్ అన్నవి మనకి సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. కానీ ఇదేంటంటే మెరమిటిక్ సీ మాట. మెరమిటిక్ సీ మీనింగ్ అంటే ఇక్కడ మనకి సర్ఫేస్ వాటర్ అండ్ డీప్ వాటర్ మిక్సింగ్ అన్నది ఉండదు అన్నమాట. సో ఇట్ ఈస్ ద largest meromectic basin mat, which means that movement of water between the lower and upper layers of the sea is rare mat. Okay, and alage the Black Sea deeper water is devoid of oxygen and rich in hydrogen sulfide, which makes it unsuitable for most marine life. So manaki mixing undadu and mukyanga kinda manaki oxygen takku untundannamata. Anduke marine life annadi manaki డీప్ సీలో అంటే బ్లాక్ సీకి డీప్ సీలో మనకి మెరైన్ లైఫ్ ఉండదు. ఏ మెరైన్ లైఫ్ ఉన్నా మనకి సర్ఫేస్ వాటర్ మీదే ఉంటుందన్నమాట. ఓకే, ద బ్లాక్ సీ డజంట్ హ్యావ్ మెరైన్ లైఫ్ ఇన్ ఇట్స్ అప్పర్ ఆక్సిజన్ డస్ హ్యావ్ ద మెరైన్ లైఫ్ ఇన్ ఇట్స్ అప్పర్ ఆక్సిజన్ రిచ్ లేయర్స్ ఓన్లీ. కానీ మనకి డీప్ లేయర్స్లో మెరైన్ లైఫ్ అంటూ ఉండదు. ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ తక్కువ ఉంటుంది, అలాగే హైడ్రోజన్ సల్ఫైడ్ ఎక్కువ ఉంటుంది. సో ఈ రెండు కండిషన్స్లో మనకి మెరైన్ లైఫ్ ఎగ్జిస్ట్ అవ్వదు. సో సిగ్నిఫికెన్స్ ఏంటి, మనకి డిఫరెంట్ పోర్ట్స్ ఉన్నాయి. సో యుక్రెయిన్కి సంబంధించి ఒడిస్సా అండ్ అలాగే కాన్స్టాంటా రొమానియాకి, అలాగే వర్నా బల్గేరియా. సో ఇలా డిఫరెంట్ పోర్ట్స్ ఉన్నాయన్నమాట. ఈ పోర్ట్స్ ద్వారానే మనకి యాక్సెస్ అంటూ ఉంటుంది. ముఖ్యంగా ఈ పర్టికులర్ కంట్రీస్ మెడిటేరియన్ సీకి యాక్సెస్ వీటి వల్లే ఉంటుందన్నమాట. ద బ్లాక్ సీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ ఫిషింగ్, ఎనర్జీ రిసోర్సెస్ ఇంక్లూడింగ్ న్యాచురల్ గ్యాస్ అండ్ ఆయిల్. సో ఇక్కడ న్యాచురల్ గ్యాస్ అండ్ ఆయిల్ రిజర్వ్స్ కూడా ఉన్నాయన్నమాట. అందుకే బ్లాక్ సీ మనకి ఇంకా ఎకనామికల్ సిగ్నిఫికెన్స్ కూడా ఉందన్నమాట. ఓకే, షిప్పింగ్ కూడా మనకి ఇది ఒక రూట్గా యూజ్ చేస్తారు. ఇట్ సర్వ్స్ యాజ్ అ స్ట్రాటజిక్ పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ యాక్సెస్ టు మెడిటేరియన్ సీ. చెప్పాను కదా, మనకి సౌత్ యూరోప్కి మెడిటేరియన్ సీకి యాక్సెస్ కోసం ఈ పర్టికులర్ సీని యూజ్ చేయడం జరుగుతుంది అన్నమాట.
ఓకే. సో నౌ నెక్స్ట్ టాపిక్ UN Citral. సో మనకి నెక్స్ట్ టాపిక్ UN Citral అన్నమాట. ఓకే. ద 60th anniversary of United Nations Commission on International Trade Law was observed. ఓకే. సో మనకి ఈ పర్టికులర్ UN Citral ఈ పర్టికులర్ బాడీకి 60th యానివర్సరీ ఉంది. సో అందుకే ఇది న్యూస్లో అనమాట. సో దీని గురించి మనం ఎగ్జామ్ డైమెన్షన్లో తెలుసుకున్నాం. ఎందుకంటే మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని ఉంటుంది కదా, ముఖ్యంగా ఇది మనకి కరెంట్ అఫైర్స్ డైమెన్షన్లో కవర్ అవుతుంది. అండ్ ముఖ్యంగా అందులో దెన్ మోస్ట్లీ ఆస్క్ యూ అబౌట్ ఏవైనా ప్లేసెస్ ఇన్ న్యూస్లో ఉంటే అవి ఎక్కడ ఉన్నాయి, వాటి లొకేషన్స్, అలాగే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, వాటి లొకేషన్స్ అలాగే వాటి హెడ్ క్వార్టర్స్, అలాగే వాటి మ్యాండేట్స్, వీటి గురించి అడుగుతారు అన్నమాట. సో ఆ డైమెన్షన్లో ఈ టాపిక్ మనకి ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. సో ద యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ లా వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1966. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1966లో. అండ్ ఇది ఒక సబ్సిడరీ బాడీ మాట. మనకి యుఎన్ జనరల్ అసెంబ్లీ ఉంది కదా, యుఎన్ సిస్టమ్ అంటాం కదా, అందులో ఒక ప్రైమరీ బాడీయే యుఎన్ జనరల్ అసెంబ్లీ మాట. ఓకే. సో అందులో దానికి సబ్సిడరీ బాడీగా వర్క్ చేస్తుంది అన్నమాట. అండ్ వర్క్స్ టు మోడర్నైజ్ అండ్ హార్మనైజ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ లాస్. సో ఇంటర్నేషనల్ లెవెల్లో ట్రేడ్ లాస్ని వాటి మీద వర్క్ చేస్తూ ఉంటుంది బాడీ. ఇట్ కన్వైన్స్ యాన్యువల్లీ ఇన్ న్యూయార్క్ అండ్ వియన్నా ఇన్ టర్న్ టు ప్రమోట్ ఇట్స్ వర్క్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ లా. సో ఇది దేని మీద వర్క్ చేస్తుందంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఇంటర్నేషనల్ ట్రేడ్ లా. అండ్ ఈ ఇంటర్నేషనల్ మోడర్నైజింగ్ ట్రేడ్ లాస్ అంటే లాస్ని ఇవాల్వ్ చేయడానికి ముఖ్యంగా ఇంటర్నేషనల్ ట్రేడ్ లా గురించి ఇది న్యూయార్క్ అండ్ వియన్నాలో ప్రతి ఇయర్ కలుస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే. అండ్ అలాగే మెంబర్షిప్ ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, ఒకటి ఇట్ హ్యాస్ 70 మెంబర్ స్టేట్స్ మాట ఎలెక్టెడ్ బై యుఎన్ జనరల్ అసెంబ్లీ. సో ఈ పర్టికులర్ బాడీకి ఎలక్షన్స్ మనకి యుఎన్ జనరల్ అసెంబ్లీ ద్వారా మెంబర్స్ని ఎలెక్ట్ చేయడం అవుతుంది ఫర్ అ 6-year టర్మ్ మాట. అండ్ అలాగే మనకి హాఫ్ ద మెంబర్షిప్స్ రెన్యూడ్ ఎవ్రీ 3 years మనకి రాజ్యసభలో అన్నమాట. ఓకే. అండ్ అలాగే ఇట్ హ్యాస్ గ్రోన్ ఫ్రమ్ 29 మెంబర్స్. సో మనకి ఎస్టాబ్లిష్ చేసినప్పుడు 29 మెంబర్స్ ఉన్నారు, ఇప్పుడు అది 70కి ఇంక్రీజ్ అయ్యారు బై 2022 మాట. ఓకే. Its membership is balanced to reflect world's various geographical regions and major economic and legal systems. So membership ఏంటంటే వరల్డ్లో అన్ని రీజన్స్ని రిప్రజెంటేషన్ చేసినట్టు మెంబర్షిప్ని డిస్ట్రిబ్యూట్ చేశారన్నమాట వరల్డ్ మొత్తం. ఓకే. ఇండియా ఈజ్ అ మెంబర్ ఆఫ్ దిస్ పర్టికులర్ బాడీ. సో మీరు గుర్తుంచుకోవాల్సింది ముఖ్యంగా ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అండ్ ఇది యుఎన్ సంబంధించిన బాడీయో కాదా, అండ్ అలాగే ఇది దీని మ్యాండేట్ ఏంటంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ లాస్ చేస్తుంది. అండ్ ఇండియా మెంబర్షిప్ ఏంటి, ఇండియా ఈజ్ అ మెంబర్ ఆఫ్ దిస్ పర్టికులర్ బాడీ. Okay, and main functions ఏంటి, it develops legal instruments such as convention, model laws and legislative guides to ease international trade and business by setting common legal standards. So మనకి గ్లోబలైజేషన్ వల్ల ఏమవుతుంది, ఇండస్ట్రీస్ ఎంఎన్సీస్గా మారాయి కదా, మల్టీనేషనల్ కంపెనీస్. అంటే ఒక కంపెనీకి వాటి సబ్సిడరీస్ మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ ఉంటున్నాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ తీసుకున్నాను అనుకో, ఇన్ఫోసిస్కి యూఎస్లో ఆఫీసెస్ ఉన్నాయి, యూకేలో ఉన్నాయి, అలాగే ఆస్ట్రేలియాలో ఉన్నాయి, ఆల్ ఆఫ్ ద వరల్డ్ ఉన్నాయి అన్నమాట. ఓకే. సో అలాంటప్పుడు మనకి ఒక కామన్ లా ఉండాలి, ఇంటర్నేషనల్ బిజినెస్ చేస్తున్నాం. సో దిస్ పర్టికులర్ బాడీ విల్ వర్క్స్ ఆన్ దోస్ కన్వెన్షన్స్, మోడల్ లాస్ అండ్ లెజిస్లేటివ్ గైడ్ లైన్స్ అన్నమాట. ఓకే. ఇట్ వర్క్ కాంట్రిబ్యూట్స్ టు యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ బై డెవలపింగ్ modern, harmonized and predictable international trade laws that strengthen the rule of law, promote sustainable economic growth, facilitate trade and investment and enhance access to market and finances. So ఇక్కడ కన్వెన్షన్స్, మోడర్న్ లాస్ చేస్తుంది కదా, అది వేటిని గుర్తుంచుకొని చేస్తుందంటే ఈ ప్రిన్సిపల్స్ని గుర్తుంచుకొని చేస్తుంది అన్నమాట. ఏంటి, ముఖ్యంగా మోడర్న్, హార్మనైజ్డ్, ప్రిడిక్టబుల్ ఇంటర్నేషనల్ ట్రేడ్ చేస్తున్నట్టు. అంటే మనం బిజినెస్ ఎంఎన్సీస్ ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు ఈ పర్టికులర్ కంట్రీ ఇక్కడ లాస్ ఎలా ఉంటాయి, నా బిజినెస్ ఎలా ఉంటుంది అని ప్రిడిక్టబుల్గా ఉండేటట్టు ఉంటేనే మిగతా కంట్రీస్ అక్కడ వెళ్ళి బిజినెస్ చేయడానికి ఇష్టపడతాయి అన్నమాట. సో అలాంటి లాస్ అన్ని వాటిని ఇది మోడల్ లాస్ని చేయడానికి చూస్తుందన్నమాట. ఓకే. యుఎన్ సిట్రల్ ఇస్ నాట్ అ WTO బాడీ, మనకి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో బాడీ కాదు ఇది. ద WTO is an autonomous intergovernmental organization whereas it is a subsidiary organ for the UN General Assembly. ఇక్కడ మనకి WTOకి అండ్ అలాగే యుఎన్ సిట్రల్కి డిఫరెన్స్ చూస్తున్నాం అన్నమాట. ఇక్కడ WTO బాడీ కాదు, ఇక్కడ యుఎన్ సిట్రల్ ఏంటంటే ఇట్స్ అ బాడీ ఆఫ్ ద యుఎన్ జనరల్ అసెంబ్లీ అన్నమాట, సబ్సిడరీ బాడీ. అండ్ ముఖ్యంగా WTO డీల్స్ విత్ ట్రేడ్ పాలసీ అండ్ స్టేట్ టు స్టేట్ మ్యాటర్స్ అన్నమాట. అంటే మనకి గవర్నమెంట్ టు గవర్నమెంట్ మ్యాటర్స్, ట్రేడ్ పాలసీస్ వీటి గురించి మాట్లాడుతుంది. అంటే మనకి
ట్రేడ్ లిబరలైజేషన్ చేయాలి, టారిఫ్స్ అన్ని ఉండాలి, యాంటీ డంపింగ్, ఇంపోర్ట్ కోటాస్ ఇలాంటి డైమెన్షన్స్లో మాట్లాడుతున్నమాట. కానీ యూనిసిట్రల్ డెవలప్స్ లీగల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రైవేట్ ఇంటర్నేషనల్ కమర్షియల్ ట్రాన్సాక్షన్ బిట్వీన్ బిజినెసెస్ అండ్ ఇండివిజువల్స్. సో మనకి బిజినెసెస్ ఏదైనా కంట్రీలో వచ్చి బిజినెసెస్ చేయాలా, ఇండివిజువల్ మధ్య ఏమైనా బిజినెస్ డీల్స్ అవ్వాలి అన్నప్పుడు వాటికి ఒక కామన్ స్టాండర్డ్స్ గురించి ఇది డీల్ చేస్తుంది. ఇది స్టేట్ టు స్టేట్, అంటే ఒక గవర్నమెంట్ ఇంకొక గవర్నమెంట్, ఒక కంట్రీ గవర్నమెంట్ ఇంకో కంట్రీ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు సో ఆ కంట్రీ మధ్యలో ట్రేడ్ ఎలా ఉండాలి ఏంటా అన్నది ఇది డీల్ చేస్తుంది WTO. ఓకే, 2026 కామన్వెల్త్ గేమ్స్. ఓకే, సో ఇది మనకి న్యూస్లో ఉంది, ఎందుకో చూద్దాం. ద 23rd కామన్వెల్త్ గేమ్స్ హ్యాస్ అఫీషియలీ బిగన్ ఇన్ గ్లాస్గో, స్కాట్లాండ్ విత్ అ స్పెక్టాక్యులర్ ఓపెనింగ్ సెరమనీ. సో ఎందుకు ఇది న్యూస్లో ఉందంటే మనకి 23rd కామన్వెల్త్ గేమ్స్ అన్నవి ఇనిషియేట్ అయ్యాయన్నమాట. ఎక్కడంటే స్కాట్లాండ్లో గ్లాస్గో అనే ప్లేస్లో ఇనిషియేట్ అయింది. రీసెంట్గా ఓపెనింగ్ సెరమనీ కూడా అయిందన్నమాట, అందుకే ఇది న్యూస్లో ఉంది. సో మనం ఎగ్జామ్ డైమెన్షన్లో ఈ మధ్య మనకి వేరియస్ గేమ్స్ గురించి అండ్ అలాగే మనకి వేరియస్ గేమింగ్ ఈవెంట్స్ గురించి కూడా అడుగుతున్నారు అనమాట, అందుకే మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. సో ఇది ఫస్ట్ టైం మనకి 1930 హ్యామిల్టన్ కెనడాలో ఏర్పాటైందన్నమాట యాజ్ అ బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్. అప్పుడు దీని పేరు బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్గా ఆర్గనైజ్ చేశారన్నమాట. ద కామన్వెల్త్ గేమ్స్ ఆర్ ద మల్టీ స్పోర్ట్ ఇంటర్నేషనల్ ఈవెంట్ మోడల్డ్ ఆన్ ద ఒలింపిక్స్. సో ఇదేంటంటే మల్టీ స్పోర్ట్స్, మల్టిపుల్ స్పోర్ట్స్ ఈవెంట్స్ ఇక్కడ జరుగుతూ ఉంటాయన్నమాట. సో ఈ గేమ్ని ఎలా డిజైన్ చేశారంటే ఒలింపిక్స్ లాగా డిజైన్ చేయడం జరిగింది. బ్రింగింగ్ టుగెదర్ అథ్లెట్స్ ఫ్రమ్ అక్రాస్ ద కామన్వెల్త్ నేషన్స్. కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ ఏంటంటే మనకి బ్రిటిష్ ఉండేది కదా, బ్రిటిష్కి ఉన్న కాలనీస్ అందరినీ మనకి కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ అని చెప్పి ఆర్గనైజ్ చేయడం జరిగింది అనమాట. ఓకే, ద కామన్వెల్త్ ఈజ్ అ వాలంటరీ అసోసియేషన్ ఆఫ్ 56 సోవరెన్ కంట్రీస్, మోస్ట్ ఆఫ్ విచ్ వర్ ఫార్మర్ కాలనీస్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్. సో ఈ కామన్వెల్త్ గేమ్సే మనకి మోస్ట్లీ ఇందులో ఉన్న కంట్రీస్ ఏంటంటే ఒకప్పటి బ్రిటిష్ కాలనీస్ అన్నమాట. లేటర్ టైంలో ఇది కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ అని చెప్పి ఆర్గనైజ్ అయిందన్నమాట. ఓకే, ఇది ఒక వాలంటరీ అసోసియేషన్, ఇండియా కూడా ఇందులో మెంబర్ అనమాట. ఓకే, ద మెంబర్షిప్ హ్యాస్ ఇవాల్వ్డ్ ఓవర్ టైమ్ డ్యూ టు పొలిటికల్ చేంజెస్ అండ్ వాలంటరీ విత్డ్రాల్స్ ఆర్ ఎడిషన్స్. సో మనకి స్టార్టింగ్ బ్రిటిష్ రిలేటెడ్ కాలనీస్ ఉన్నవన్నీ ఉండేవి. సో తర్వాత ఏంటంటే మనకి ఇండిపెండెన్స్ అన్నది మిగతా మోడర్నైజేషన్ వల్ల మనకి ఇండిపెండెన్స్, ఈ కాలనైజేషన్ ఎండ్ అయిపోయి ఇండిపెండెన్స్ ఇలా వచ్చిన తర్వాత కొన్ని ఇష్టంగా ఉన్నాయి, కొన్ని అందులో నుంచి వెళ్ళిపోయాయి అన్నమాట. ఓకే, సో మెంబర్షిప్ అన్నది వేరీ అయిందన్నమాట. ఓకే, టుడే ద కామన్వెల్త్ గేమ్స్ ఫీచర్ అథ్లెట్స్ ఫ్రమ్ 71 నేషన్స్. సో ఇప్పుడు మనకి ఈ కామన్వెల్త్ గేమ్స్లో మనకి 71 నేషన్స్ నుంచి పార్టిసిపేషన్ ఉంటుంది, మేకింగ్ దమ్ ద వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ మల్టీ స్పోర్ట్ ఈవెంట్ అనమాట. మనకి ఒలింపిక్స్ తర్వాత మల్టీ స్పోర్ట్ ఈవెంట్ ఏదైనా లార్జెస్ట్ ఈవెంట్ ఉందంటే అది మనకి కామన్వెల్త్ గేమ్స్. అండ్ ద 4th మోస్ట్ వాచ్డ్ గ్లోబల్ బ్రాడ్కాస్ట్ స్పోర్టింగ్ ఈవెంట్ అనమాట. ఓకే, సో దీని యూనిక్నెస్ అనమాట. Okay, India first hosted the Commonwealth Games in New Delhi in 2010. The games will return in the country in 2030. మళ్ళీ మనకు ఒక 20 years తర్వాత మళ్ళీ 2030లో మనకి కామన్వెల్త్ గేమ్స్ వస్తాయి. ఎక్కడ అది మనకి లొకేషన్ అహ్మదాబాద్, గుజరాత్ అన్నమాట. ఇట్ విల్ హోస్ట్ ద సెనిటరీ కామన్వెల్త్ గేమ్స్ కమ్యూనేటింగ్ 100 years సిన్స్ ది ఇనాగ్రల్ ఎడిషన్ ఆఫ్ 1930. సో ఇది 1930లో స్టార్ట్ అయింది కదా, మనకి ఇప్పుడు 2030కి 100 years పూర్తవుతున్నాయి. అండ్ ఈ పర్టికులర్ ఈవెంట్ని అండ్ ఈ గేమ్స్ని ఎక్కడ కండక్ట్ చేయడానికి ప్లేస్ డిసైడ్ అయిందంటే అహ్మదాబాద్, దట్ ఈస్ గుజరాత్ అనమాట. సో ఇది మనకి గుర్తుంచుకోవాలి అందుకే. ఓకే, నెక్స్ట్ ఇండియా కాల్స్ ఫర్ స్ట్రాంగర్ SCO యాక్షన్ అగెయిన్స్ట్ టెర్రరిజం. ఓకే, సో మనకి ఇది అందుకే న్యూస్లో ఉంది. సో ఈ ముఖ్యంగా ఇక్కడ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ గురించి తెలుసుకోవాలన్నమాట. ఓకే, సో ఇదేంటో చూద్దాం. షాంఘై కోఆపరేషన్, SCO అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అన్నమాట. సో ఇది ఎప్పుడు ఫామ్ అయింది? షాంఘై 5 ఎమర్జ్డ్ ఇన్ 1996 ఫ్రమ్ అ సిరీస్ ఆఫ్ బ్రాడర్ డిమార్కేషన్ అండ్ డిమిలిటరైజేషన్ టాక్స్ బిట్వీన్ 4 former USA రిపబ్లిక్స్ అండ్ చైనా అన్నమాట. ఓకే, సో ఇదేంటంటే మనకి ఇట్ ఇనిషియేటెడ్ యాజ్ లైక్ డిమిలిటరైజేషన్ అండ్ డిమార్కేషన్ డిస్కషన్స్ వల్ల ఎమర్జ్ అయిన ఆర్గనైజేషనే ఈ SCO అన్నమాట. ఓకే, సో ఎవరు ఆ పర్టికులర్ నేషన్స్ అంటే మనకి కజకిస్తాన్, చైనా, కిర్గిజిస్తాన్ అండ్ రష్యా అండ్ తజికిస్తాన్. సో ఈ 5 నేషన్స్ కూర్చొని వాళ్ళు డిమార్కేషన్ అండ్ అలాగే డిమిలిటరైజేషన్ ఈ విషయాల గురించి మాట్లాడుతూ అండ్ స్లోగా అవే కాకుండా మనకి మిలిటరీ ఆస్పెక్ట్స్ అలాగే సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ ఈ డైమెన్షన్లో ఒక కొలాబరేషన్గా వాళ్ళు ఫామ్ అయ్యారు. సో అండ్ వాళ్ళే మనకి షాంఘై 5 అంటారు. సో షాంఘై 5 ఆర్ ద
ఫౌండింగ్ మెంబర్స్ ఆఫ్ ద SCO అన్నమాట. సో ఇక్కడ గుర్తుంచుకోండి, ఇండియా ఈజ్ నాట్ అ ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ ద షాంఘై 5. ఓకే, బట్ ఇండియా ఈజ్ అ మెంబర్ ఆఫ్ SCO. ఓకే, సో మనకి విత్ ద accession of Uzbekistan to the group in 2001, the Shanghai 5 was renamed as Shanghai Cooperation Organization. సో మనకి ఫౌండింగ్ మెంబర్స్ 5 మెంబర్స్ కాస్త మనకి 2001లో ఉజ్బెకిస్తాన్ యాడ్ అవ్వడం వల్ల మనకి ఈ షాంఘై 5 కాస్త ఇట్ బికేమ్ ద షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఓకే, సో మనకి ఆబ్జెక్టివ్ ఏంటి, ఈ ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్ ఏంటి? To enhance regional cooperation for efforts to curb terrorism, separatism and extremism in the Central Asian region. So దీని మెయిన్ ఎయిమ్ ఏంటి? ముఖ్యంగా ఇట్ వాంట్ టు కోఆర్డినేట్ అండ్ వర్క్ అగేన్స్ట్ ద టెర్రరిజం, సెపరేటిజం అండ్ ఎక్స్ట్రీమిజం. ఎక్కడ ముఖ్యంగా ఏ ఏరియాని టార్గెట్ చేస్తూ? సెంట్రల్ ఏషియన్ రీజన్స్ మాట. అంటే మనకి ఉజ్బెకిస్తాన్, టర్క్మెనిస్తాన్ ఇవన్నీ ఉన్నాయి కదా, కిర్గిజిస్తాన్, కజకిస్తాన్, వీటన్నిటిలోని మనకి ఈ టెర్రరిజం, సపరేటిజం అండ్ ఎక్స్ట్రీమిజంని హ్యాండిల్ చేయడం అనమాట. ఓకే, సో ఇప్పుడు మెంబర్స్ ఎంతమంది అయ్యారంటే ఫస్ట్ 5 కాస్త 6 అయ్యారు. ఇప్పుడు మనకి టోటల్ 10 మెంబర్స్ ఉన్నారన్నమాట. ఇండియా బికేమ్ అ ఫుల్ మెంబర్ ఇన్ 2017 అండ్ అస్యూమ్ ద రొటేటింగ్ చైర్మన్షిప్ ఇన్ 2023లో చైర్మన్షిప్ కూడా తీసుకుందన్నమాట. సో మిగతా 10 మెంబర్స్ ఎవరో, మిగతా 9 మెంబర్స్ ఎవరో చూద్దామన్నమాట. ఒకటి చైనా, రష్యా, ఇండియా, పాకిస్తాన్, ఇరాన్, Belarus and the 4 Central Asian countries of Kazakhstan, Kyrgyzstan and Tajikistan and Uzbekistan. సో మనకి 5 సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ఉంటాయి, ఒకటి లేదు. సో అది ఏ కంట్రీ లేదో అది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, member countries contribute around 30% of the global GDP and 40% of the world population. సో ఈ SCO స్పెషాలిటీ ఏంటంటే మనకి 30% ఆఫ్ ద గ్లోబల్ పాపులేషన్, ఎందుకంటే ఇండియా అండ్ చైనా who has the huge number of population, they are part of this month. Okay, and alage 40% of the global population 40%, alage 30% of global GDP ni contribute chestundi mat. And observer status evarku undante Afghanistan and Mongolia mat. Okay, so SCO okay official languages kuda unnai, that is Russian and Chinese mat. Okay, సో స్ట్రక్చర్ ఏంటి? ద సుప్రీం డెసిషన్ మేకింగ్ బాడీ ఆఫ్ SCO ఈజ్ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ స్టేట్స్. సో ఫైనల్ డెసిషన్ ఎవరు తీసుకుంటారు అంటే కౌన్సిల్ ఆఫ్ హెడ్ ఆఫ్ స్టేట్స్ ఉంటాయి. ఇది ఎవ్రీ 1 ఇయర్కి ఒకసారి మీట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, సో అంతేకాకుండా మనకి ఈ ఆర్గనైజేషన్కి 2 స్టాండింగ్ బాడీస్ ఉన్నాయి. 2 స్టాండింగ్ బాడీస్ అంటే త్రూ అవుట్ ద ఇయర్ ఇవి వర్క్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇది ఇయర్లీ ఒకసారి మీట్ అయ్యి ఆ ఇయర్లో దేని మీద వర్క్ చేయాలో వాటి గురించి రిజల్యూషన్స్ పాస్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, సో 2 స్టాండింగ్ బాడీస్ ఏంటి? సెక్రటేరియట్ ఒకటి ఉంది, అది బీజింగ్లో ఉందన్నమాట చైనాలో. ఇంకొకటి ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ ద రీజనల్ యాంటీ టెర్రరిజం స్ట్రక్చర్, దట్ ఈస్ RACS అంటారు. ఇదేంటి? టెర్రరిజంకి అగెయిన్స్ట్గా యాక్ట్ చేసే ఒక బాడీ మాట. ఇది కంటిన్యూస్గా వర్క్ చేస్తుంది. ఇది ఎక్కడుంది అంటే మనకి తష్కంత్లో ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ PM Yashasvi. సో ఇది నెక్స్ట్ ఆర్టికల్ అన్నమాట. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ రీఅఫర్మ్డ్ ఇట్స్ కమిట్మెంట్ టు ఎక్స్పాండింగ్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ అండర్ PM Yashasvi. ఓకే, సో ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ని ఇంకొంచెం ఇంకా ఎక్కువ మందికి ఇంక్లూడ్ చేయడానికి, ఆ ఎడ్యుకేషన్ అనేది ఇంకా ఎక్కువ మందికి యాక్సెసిబుల్ అవ్వడానికి వచ్చిన మెషరే ఈ PM Yashasvi మాట. సో ఫుల్ ఫామ్ ఏంటో చూద్దాం. ప్రైమ్ మినిస్టర్ యంగ్ అచీవర్స్ స్కాలర్షిప్ అవార్డ్ స్కీమ్ ఫర్ వైబ్రెంట్ ఇండియా మాట. ఓకే, సో ఈ స్కీమ్ని ఎవరు లాంచ్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మాట. ఓకే, అండ్ ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరికి ఎడ్యుకేషన్ యాక్సెసిబిలిటీ పెంచాలనుకుంటుంది చూద్దాం. ద స్కీమ్ ప్రొవైడ్స్ స్కాలర్షిప్స్ టు స్టూడెంట్స్ belonging to OBC, economically backward classes, denotified tribes, nomadic and semi-nomadic tribes. సో ఇలా మనకి డిఫరెంట్ కేటగిరీస్, ఓబీసీస్కి, ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాస్కి, అలాగే డీనోటిఫైడ్ ట్రైబ్స్ మాట, అండ్ అలాగే నొమాడిక్ అండ్ సెమీ నొమాడిక్ ట్రైబ్స్, వీళ్ళకి ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ ఇంకా పెంచడానికి వచ్చిన స్కీమ్ మాట. ఓకే, సో యాక్సెసిబిలిటీ చేయడానికి అనమాట. ఇది ఒక సెంటర్ సెక్టర్ స్కీమ్. అంటే మీనింగ్ ఏంటి? దీని ఫండింగ్ మొత్తం అంతా సెంటర్ ఇస్తుంది అనమాట. ఓకే, ద స్కీమ్ కన్సిస్ట్ ఆఫ్ 4 స్కాలర్షిప్ కాంపనెంట్స్. సో ముఖ్యంగా యాక్సెసిబిలిటీ అంటే స్కాలర్షిప్స్ ద్వారా మనకి ఎడ్యుకేషన్ యాక్సెసిబిలిటీ పెంచుతున్నారు. సో దానికి 4 స్కాలర్షిప్ కాంపనెంట్స్ ఉన్నాయన్నమాట. డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ని దీన్ని టార్గెట్ చేస్తుంది ఈ 4 స్కాలర్షిప్స్ ద్వారా. ఒకటి ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ స్కీమ్ ఉంది, ఒకటి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ స్కీమ్ ఉంది, టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ ఇన్ స్కూల్ స్కీమ్ ఉంది, అండ్ టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ ఇన్ కాలేజ్ స్కీమ్ అనమాట. ఓకే,
సో ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ స్కీమ్ ఇది ఏంటంటే అవైలబుల్ ఫర్ స్టూడెంట్స్ స్టడీయింగ్ ఇన్ క్లాస్ 9th and 10th ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ మాట. ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఫ్రమ్ ద ఫ్యామిలీస్ with an annual income less than 2.5 lakh rupees receive an academic allowance of 4,000 per year మాట. ఓకే, సో ఇది ప్రీ మెట్రిక్ ఏంటంటే 9th standard and 10th standard చదువుతున్న పిల్లలకి ఈ పర్టికులర్ స్కీమ్ వర్తిస్తుందన్నమాట. ఇది కూడా ఎవరి పర్టికులర్ ఫ్యామిలీస్కి అంటే ఎవరిదైనా ఫ్యామిలీ ఇన్కమ్ లెస్ దాన్ 2.5 lakh ఉంటే వాళ్ళకి ఈ స్కీమ్ వర్తిస్తుంది. అండ్ వీళ్ళకి బెనిఫిట్స్ ఏంటంటే ప్రతి ఇయర్ వీళ్ళకి ఎడ్యుకేషన్ ఆర్ అకాడమిక్ అలవెన్స్గా 4,000 రూపీస్ అన్నది ఇస్తారన్నమాట. ఓకే, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఏంటంటే ఇట్ సపోర్ట్ స్టూడెంట్స్ పర్స్యూయింగ్ హైయర్ సెకండరీ ఎడ్యుకేషన్, అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ అదర్ పోస్ట్ సెకండరీ కోర్సెస్ మాట. అంటే మనకి 10th అయిపోయిన తర్వాత ఎవరైనా ఇంటర్మీడియట్ అలాగే మనకి లైక్ డిగ్రీ ఆర్ లేకపోతే పీజీ చేస్తున్న వాళ్ళకి వర్తిస్తున్న స్కీమ్ మాట. విత్ అన్ అకాడమిక్ అలవెన్స్ రేంజింగ్ ఫ్రమ్ 5,000 to 20,000 మాట. సో ఇదేంటి మనకి ఇంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇంతమంది ఎడ్యుకేషన్ సెగ్మెంట్ని ఇది టార్గెట్ చేస్తుంది కాబట్టి రేంజ్ ఆఫ్ అలవెన్సెస్ కూడా మనకి రేంజ్ ఉంది. దట్ ఈస్ ద 5,000 to 20,000 per year మాట. ఓకే, the primary objective of the scheme is to reduce financial barriers and ensure the students from these eligible communities can continue school and higher education without financial hardships. సో ముఖ్యంగా ఈ పర్టికులర్ స్కీమ్ పిఎం యశస్వి స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా ఫైనాన్షియల్ అంటే డబ్బులు ఇబ్బంది వల్ల చదువు ఆపకూడదు, వాళ్ళు చదువుకోవడానికి డబ్బులు కారణం కాకూడదు అనే ముఖ్య ఉద్దేశంతో వచ్చిన స్కీమ్ అన్నమాట. డబ్బు లేకపోవడం చదువుకోవడానికి కారణం కాకూడదు అని. చంద్రశేఖర్ ఆజాద్. సో మనకి నెక్స్ట్ ఆర్టికల్ చంద్రశేఖర్ ఆజాద్ మీద. ఎందుకు ఇది న్యూస్లో అని. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ పేడ్ హోమేజ్ టు చంద్రశేఖర్ ఆజాద్ ఆన్ హిస్ birth anniversary మాట. ఓకే, సో చంద్రశేఖర్ ఆజాద్ born on 23rd July 1906 in the present day మధ్యప్రదేశ్ మాట. ఓకే, సో అతను మధ్యప్రదేశ్లో పుట్టారు. చంద్రశేఖర్ ఆజాద్ గ్రూ అప్ ఇన్ పావర్టీ అండ్ జాయిన్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్ యాజ్ అ టీనేజర్ డ్యూరింగ్ ద నాన్ కోఆపరేషన్ మూమెంట్. మనకి గాంధీ ఫస్ట్ నేషనల్ మూమెంట్ ఆర్గనైజ్ చేశారు కదా, దట్ ఈస్ నాన్ కోఆపరేషన్ మూమెంట్. అందులో ఫస్ట్ టైం మనకి చంద్రశేఖర్ ఆజాద్ మనకి ఫ్రీడమ్ మూమెంట్లో ఎంటర్ అయ్యారు బట్. ఓకే, హీ వాజ్ అరెస్టెడ్ ఫర్ ప్రొటెస్ట్ యాక్టివిటీస్. హీ ఫేమస్లీ డిక్లేర్డ్ హిస్ నేమ్ యాజ్ మనకి ఆజాద్ అండ్ ఓడ్ నెవర్ టు బీ క్యాప్చర్డ్ అలౌ. సో మనకి హీ నేమ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ ఆజాద్. అండ్ ఆజాద్ అంటే ఏంటి, ఫ్రీడమ్ మాట. అండ్ అతను ఏమని ప్రామిస్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు బతికుండగా పట్టుబడిపోను అని బ్రిటిషర్స్కి. రోల్ ఇన్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్. అండ్ ముఖ్యంగా చంద్రశేఖర్ ఆజాద్ రోల్ ఏంటంటే మనకి రెవల్యూషనరీ టెర్రరిస్ట్ అని చెప్పి ఒక కేటగిరీ ఉంటుంది అన్నమాట. రెవల్యూషనరీ టెర్రరిస్ట్. ఓకే, సి మనకి భగత్ సింగ్ వీళ్ళందరూ ఈ కేటగిరీలోకి వస్తారు. ముఖ్యంగా మనకి ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్, ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్లో వేరియస్ సెక్షన్స్ లీడ్ చేస్తూ ఉంటాయి. ఒకటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పొలిటికల్గా లీడ్ చేస్తూ ఉంటుంది. అందులోనే మనకి మోడరేట్స్ వాళ్ళు యూజ్ చేసిన పద్ధతులు బట్టి వీళ్ళకి వేరే పేర్లు ఉంటాయని చెప్పారు. అలాగే మనకి ఎక్స్ట్రీమిస్ట్స్. ఓకే, వీళ్ళు పీపుల్ పార్టిసిపేషన్ని అప్పుడే వద్దంటారు. వీళ్ళు దే బిలీవ్ ఇన్ పీపుల్ పార్టిసిపేషన్ మాట. ప్రొటెస్టులు చేయడం, బ్రిటిషర్స్కి లైక్ మనకి కోఆపరేట్ చేయకుండా అంటే ప్యాసివ్ రెసిస్టెన్స్ చేయడం, ఇలాంటి పద్ధతులు ఫాలో అయ్యేవారు అనమాట. అండ్ అలాగే మనకి సొసైటీ నుంచి ఇంకొక సెక్షన్ వచ్చింది, దట్ ఈస్ రెవల్యూషనరీ టెర్రరిజం అన్నమాట. అప్పుడే మనకి ఐర్లాండ్లో అవుతున్న మూమెంట్స్ అలాగే రష్యాలో అవుతున్న మూమెంట్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ మనకి రెవల్యూషనరీ టెర్రరిజం అన్నది వస్తుంది. ఇవేంటంటే ఇండివిజువల్ హీరోయిక్ మూమెంట్స్ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి టాగోర్ మూవీలో చిరంజీవి గారు ఏం చేస్తారు, అక్కడ ఎవరు కరప్షన్ చేస్తే వాళ్ళని టార్గెట్ చేస్తూ చంపుతూ ఉంటారు. దానివల్ల ఏంటి, ముఖ్యంగా గవర్నమెంట్లో కరప్షన్ చేయకూడదు అని చెప్పి వాళ్ళకి భయం వస్తుంది. అండ్ ముఖ్యంగా కరప్షన్ చేయడం వల్ల మోసపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ సిస్టమ్ మీద భయం వస్తుంది, అంటే సిస్టమ్ మీద నమ్మకం వస్తుంది అన్నమాట. అంటే వాళ్ళకి అన్యాయం అయింది ఎలాగో ఒకలా సాల్వ్ అవుతుంది అని చెప్పి. ఓకే, అలాగే మనకి రెవల్యూషనరీ టెర్రరిస్టులు ఏంటంటే వీళ్ళు దే బిలీవ్ ఇన్ ఇండివిజువల్ హీరోయిక్ యాక్షన్స్ అన్నమాట. ఇండివిజువల్ హీరోయిక్ యాక్షన్స్ వీళ్ళు ఏంటంటే మనకి
అన్పాపులర్ బ్రిటిష్ ఆఫీసర్స్ ఉంటారు కదా, సో మనకి ఇండియన్స్ని బాగా టార్గెట్ చేస్తూ ఇలా కష్టపడుతూ ఉన్న వాళ్ళు, సో అన్పాపులర్ బ్రిటిష్ ఆఫీసర్స్ని టార్గెట్ చేస్తూ, అలాగే మనకి అలా పీపుల్ మీద అలా టార్గెట్ చేయడం వల్ల ఏంటంటే బ్రిటిషర్స్కి ఎవరైనా ఆఫీసర్స్ వాళ్ళకి భయం తీసుకొస్తున్నారు అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఇండియన్స్కి ఒక కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్గా ఒక కరేజ్ రావడానికి హెల్ప్ చేస్తున్నారు అనమాట. సో ఇలా మనకి వీళ్ళు ఎంచుకున్న రూట్ అది మాట, ఇండివిజువల్ హీరోయిక్ యాక్షన్స్ మీద ఆధారపడ్డారు. ముఖ్యంగా దేని గురించి, ఒక పక్క బ్రిటిష్కి భయపెట్టడానికి, ఇంకొక పక్క ఇండియన్స్కి ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి, ఒక ధైర్యం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి మాట. అంటే మనం ఒక బ్రిటిష్ మైటీ పవర్ని మనం హ్యాండిల్ చేయగలము అనే ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి వీళ్ళు ఎంచుకున్న రూట్ మాట ఇది. ఓకే, సో ముఖ్యంగా ఇవి ఎప్పుడు వస్తాయంటే మనకి ఎక్స్ట్రీమిస్ట్, మన లీడర్స్ జైల్లో ఉండి మనకి నేషనల్ మూవ్మెంట్ అన్నది స్వింగ్లో లేనప్పుడు మనకి ఇండివిజువల్ మూవ్మెంట్స్ అన్నవి సీక్రెట్ సొసైటీస్గా ఎస్టాబ్లిష్ అయ్యి వీళ్ళు ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ని ముందుకు తీసుకెళ్లారన్నమాట. ఓకే, సో మనకి డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ కాంట్రిబ్యూషన్స్ వల్లే మనకి ఫ్రీడమ్ వచ్చింది. ముఖ్యంగా రెవల్యూషనరీ టెర్రరిస్ట్ కూడా వాళ్ళ రోల్ కూడా మనం తీసి పారేయాలన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, ఇప్పటికీ మన యూత్కి ఇది ఒక లైక్ ఇన్స్పిరేషన్గా మనం చూస్తాం అన్నమాట. ఓకే, సో హీ వాజ్ అరెస్టెడ్ ఫర్ ద ప్రొటెస్ట్ యాక్టివిటీస్ అండ్ హీ ఫేమస్లీ డిక్లేర్డ్ హిస్ నేమ్ యాజ్ ఆజాద్ అండ్ ఓడ్ నెవర్ టు క్యాప్చర్ ఎలైవ్. ఓకే, అండ్ అలాగే రోల్ ఇన్ ఫ్రీడమ్ స్ట్రగుల్, హీ జాయిన్ ద హిందుస్థాన్ రిపబ్లిక్ ఆర్మీ, లేటర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇట్ విత్ భగత్ సింగ్ ఇంటూ మోర్ రాడికల్ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ అన్నమాట. ఓకే, చెప్పాను కదా వీళ్ళు సీక్రెట్ సొసైటీస్ని ఫామ్ చేసుకుంటూ దే వర్క్ ఫర్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఇండియా, దట్ టు ఇన్ నార్మల్ అంటే లైక్ హార్డ్ పవర్ని యూస్ చేసి తెచ్చుకోవాలని అంటారు. హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ 1925 కకోరి ట్రైన్ రాబరీ. సో ఈ పర్టికులర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. ముఖ్యంగా దేని గురించి అంటే ఇట్స్ అన్ అటెంప్ట్ టు బ్లో అప్ ద ఇండియాస్ వైస్రాయ్ ట్రైన్ మాట. అండ్ అలాగే షూటింగ్ ఆఫ్ బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్ జేబీ శాండ్రస్. సో ఈ జేబీ శాండ్రస్ ఎవరంటే మనకి 1927లో సైమన్ కమిషన్ వస్తుంది అన్నమాట. ఓకే, సో ఈ సైమన్ కమిషన్ ఏంటంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 ఉంటుంది కదా, దాన్ని రివ్యూ చేయడానికి, నెక్స్ట్ యాక్ట్ రావడానికి, రిపోర్ట్ తయారు చేయడానికి సైమన్ కమిషన్ వస్తుంది. కానీ ఈ కమిషన్లో ఎవ్వరు ఇండియన్స్ ఉండరు. కానీ వీళ్ళు ఏ పర్టికులర్ యాక్ట్ గురించి మాట్లాడడానికి వస్తున్నారు, ఇండియాని గవర్న్ చేసే యాక్ట్ గురించి మాట్లాడుతున్నారు. అండ్ కానీ అందులో ఒక్క ఇండియన్ రిప్రజెంటేటివ్ కూడా ఉండరు అన్నమాట. సో అందుకు ఈ సైమన్ కమిషన్ మీద నిరసిస్తూ చాలామంది ప్రొటెస్టులు చేస్తారన్నమాట. అలాగే మనకి ఇంపార్టెంట్ లీడర్ రెవల్యూషనరీ టెర్రరిస్ట్కి ముఖ్యంగా ఇన్స్పిరేషన్ లీడర్స్ ఎక్కడి నుంచి వస్తారంటే ఎక్స్ట్రీమిస్టే వస్తారు. దట్ ఈస్ లాల్, బాల్ అండ్ పాల్ మాట. ఓకే, సో మనకి లాలా లజపత్ రాయ్ ఫ్రమ్ పంజాబ్, హీ వాజ్ సీన్ యాజ్ విత్ గ్రేట్ రెస్పెక్ట్ అమాంగ్ ద యూత్ మాట. ఓకే, సో ఈ పంజాబ్లో ఇక్కడ మనకి లాలా లజపత్ రాయ్ గారు ఇక్కడ యాంటీ సైమన్ కమిషన్ ప్రొటెస్ట్లో పార్టిసిపేట్ చేస్తారు అన్నమాట. ఈ జేబీ శాండ్రస్, దిస్ బ్రిటిష్ ఆఫీసర్, ఇక్కడ మనకి లాలా లజపత్ రాయ్ మీద మనకి లాఠీ చార్జెస్ చేస్తారు అన్నమాట. చాలా తీవ్రంగా చేస్తారు, దానివల్ల అతను చనిపోతారు అన్నమాట. ఓకే, సో దానికి రివెంజ్గా మనకి ఈ జేపీ సాండ్రస్ మర్డర్ అవుతుంది. అందులో మనకి ఆజాద్ కూడా పార్టిసిపేట్ చేస్తారు, భగత్ సింగ్ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, after the Central Assembly bombing in 1929 and the subsequent British crackdown, Azad remained underground trying to free Bhagat Singh mat. Okay, so మనకి 1929లో ఈ పర్టికులర్ సెంట్రల్ అసెంబ్లీ బాంబింగ్ కేసులోనే భగత్ సింగ్ని వీళ్ళని మనకి ఇది ఇట్స్ వెరీ ప్రామినెంట్ ఈవెంట్ మాట. ఓకే, సెంట్రల్ అసెంబ్లీ వెళ్ళి బాంబు వేస్తారు. ఓకే, అందులో ఆజాద్ అండ్ భగత్ సింగ్ కూడా ఉంటారు. లేటర్ టైంలో మనకి భగత్ సింగ్ అరెస్ట్ అయిపోతారు అన్నమాట. సో అతన్ని తప్పించడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అన్నమాట ఆజాద్. అక్కడ తర్వాత మనకి అతను సైలెంట్ అయిపోతాడు యాక్టివిటీలో. ఓకే, డెత్ అండ్ లెగసీ. ఆన్ February 27, 1931, సరౌండెడ్ బై పోలీస్ ఇన్ అలహాబాద్ ఆల్ఫర్డ్ పార్క్, హీ హెల్ప్డ్ comrade to escape, killed 3 policemen and with only 1 bullet left shot himself to avoid capture. సో ఇతను ఏమన్నాడు, నేను అలైవ్గా ఉన్నప్పుడు నేను దొరకను అని చెప్పన్నారు కదా. సో అది ఆ మాట నిలబెట్టుకుంటూ సో అతను ఏంటంటే ఇంకా ఇతను చిక్కేస్తాడు అనుకున్నప్పుడు హీ హ్యాస్ killed himself mat. He died at a just age 24, staying true to his name and Azad, free until the end mat. Okay, his role in India's quest for freedom is deeply valued and motivates our youth to stand up for what is just, what courage and conviction. Okay, so ఇతను చేసిన త్యాగానికి ఆర్ ఇతను చేసిన కాంట్రిబ్యూషన్కి ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్లో సో యూత్కి ఇతను ఒక ఇన్స్పిరేషన్, ఒక ఐకాన్గా మనకి నిలుస్తున్నారు అన్నమాట. ఓకే, దట్ ఈస్ విత్
చంద్రశేఖర్ ఆజాద్. ఓకే, థ్యాంక్ యూ.